ఈ వార్త ముఖ్యంగా మా అక్కలు చెల్లెల కోసమే. వాళ్ళు జాగ్రత్తగా వినాలే, అట ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ని రోజులు బీర్వాల బంగారు గొలుసులు దాచి దాచి ఇప్పుడే పండుగకు బయటికి తీసి మెడలేసుకొని తిరిగేటోళ్ళు మస్తు అంటే మస్తు జాగ్రత్తగా ఉండాలి. ఏహే పండుగకు అందరూ వేసుకుంటున్నారు, నేను వేసుకోకుంటే ఎట్లా అని తీసినోళ్ళు జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు, కానీ దొంగలను కనిపెట్టకుండా అట్లనే గల్లీలలో నడుస్తే ఇగో ఈ సొంటి కథ అవుతుంది. ఎర్రకుక్క ఈడికెళ్ళి అటురికింది, అటు దిక్కు నుంచి ఒక తెల్లంగి పోరడు ఇటు దిక్కు వచ్చిండు. ఇంతల్నే ఒక అక్క ఇటు పోతున్నదా, అగ చూడుండ్రి ఏం జరుగుతుందో. మీ దొంగ మోకాలన దోసడు కారం కదరా గోసిగాళ్ళారా, ఎంత పని చేstiర్రా. ఒక్కటంటే ఒక్కటే సెకండ్లా ఎట్లా దెంపుకొని పోయిన రోజు చూసిండ్రా నుల్లా. అక్కడ మూల మలుపు కాడ ఇద్దరు బండ ఆపిండ్రు, మాట్లాడుకున్నారు. బండోడొచ్చి ముంగట బండ ఆపంగానే వీడు చైన్ దెంపి బైక్ ఎక్కి బుర్రు నురికిండు. కాకినాడ జిల్లా తునిలా జరిగింది ఈ చైన్ స్నాచింగ్. ఇంకా గమ్మత్తు విషయం ఏందంటే ఈ బైకు కూడా వీళ్ళు కొట్టేసిందేనట. దొంగతనం చేసేటందుకు ముందుగానే బైకుడు దొంగిలించి ఇప్పుడు ఈ పని చేస్తున్నారట. మరి పోలీసులు ఎప్పటి వరకు పట్టుకుంటారో, మరి వీళ్ళు ఎన్ని దొంగతనాలు చేసిండ్లో ఎట్లా రాబడతారో గాని. వామ్మో వామ్మో, పండుగ పూట అక్కకు మెడల బంగారం లేకుండా చేసిండ్రు బాడిమెగాళ్ళు. ఇక ఈ దొంగతనం ఇట్లుంటే ఇటు చూడుండ్రి, మేడ్చల్ జిల్లాల ఈ దొంగోడు ఏం చేసిండో. షీ 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 శవ్వా శవ్వా, మీరేం దొంగలరా అయ్యా, చిల్లర దొంగలు కాకపోతే నెరీ ఘోరంగా పాల ప్యాకెట్లు ఎత్తుకపోవుడేంది చెప్పుండ్రి. మరి ఎన్ని రోజులకెళ్ళి ఇట్లా పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు కొనకుండా ఈ దుకాణం దగ్గర పొద్దుగాలనే వాకింగ్ కొచ్చి ప్యాకెట్లు ఎత్తుకపోయిన రోజు తెలియదు గాని, అనుమానం వచ్చిన దుకాణ పోళ్ళు సీసీ కెమెరా పెడితే అసలు విషయం బయటపడ్డది. ఇంకో ట్విస్ట్ ఏందంటే పక్క గల్లీలు ఉండేవాళ్లే అని అంటున్నారు, కానీ పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు దొంగతనం చేసుడేందిరా అయ్యా ఛీ.